ఈరోజు చిరంజీవికి సంబంధించి అద్భుతమైనటువంటి న్యూస్ అనమాట. చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యే న్యూస్ అనమాట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు. ప్రభాస్కి ఒక రూలు, చిరంజీవికి ఒక రూలా అని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బట్ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ విషయంలోనూ చిరంజీవి విషయంలోనూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. కానీ హైకోర్టు జడ్జిలు మాత్రం అక్షంతల మీద అక్షంతలు వేస్తూనే ఉన్నారు. అయినా సరే అని చెప్పేసి సినిమాలకు ఫేవర్గానే ఉన్నారు. ముందైతే నిన్న రాజాసాబ్ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మనకున్న సమాచారం మేరకు 112 కోట్లు. నాకు తెలిసి వరుసగా 100 కోట్లు కంటిన్యూగా 5వ సినిమా 6వ సినిమా ప్రభాస్ సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్. ఫ్లాప్ అన్నారు, డిజాస్టర్ అన్నారు, పోయిందన్నారు, అరే మారుతి ఎక్కడున్నాడో చూడండి రా అన్నారు. అయినా సరే 112 కోట్లు కొట్టి మారుతి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్ హిట్ అయింది, కలెక్షన్ ఇంకా గట్టిగా వస్తాయి అని. అయితే సినిమాకి సంబంధించి నిజంగానే హర్రర్ ఫ్యాంటసీ సినిమా అది. ఓకేనే, ఒక థ్రిల్లర్ హర్రర్ ఫ్యాంటసీ సినిమా. అయితే కొంతమంది ఏంటి ప్రభాస్ని చూడాలనుకున్నట్టుగా చూడలేకపోవడం వల్ల వాళ్ళు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినీ లవర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, సినిమాలా చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది మారుతి యొక్క ధైర్యం. సో ఇప్పుడు ప్రభాస్ నుంచి నేను చెప్పాల్సింది ఏంటిది, మొన్న ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతున్న మూమెంట్లో అంతా కూడా బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? టికెట్ రేట్లు పెంచితే బుకింగ్స్ ఇవ్వాలని. టికెట్ రేట్లు పెంచడం వల్ల దాంతో బుకింగ్స్ ఓపెన్ చేయాలి. ఇందులో ప్రీమియర్ షోలు వచ్చేసి నార్మల్ రేట్లుగా పడిపోయింది. అప్పుడు అర్ధరాత్రి 8వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లారితే 9వ తారీఖు అప్పటికప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచుతామని చెప్పేసి జీవో ఇచ్చున్నారు, మేము. ఇక అప్పటికప్పుడు అర్ధరాత్రి ఇంకా బుకింగ్లు మొత్తం ఓపెన్ అయ్యాయి. అప్పుడు టికెట్లు బుక్ అయిపోయాను. తీరా పగలు మరలా కోర్టుకి వెళ్ళిపోయారు ఇంకొక లాయర్. ఇదేంటి, గతంలో సినిమాలకి సింగిల్ జడ్జి క్లియర్గా మెమో ఇచ్చున్నారు కదా టికెట్ రేట్లు పెంచొద్దని, గవర్నమెంట్ కూడా పెంచమని చెప్పింది కదా, మరలా ఎందుకు పెంచారు అని వెళ్ళారు. దాంతో మరలా హైకోర్టు సీరియస్ అయింది. ఏందే మీరు మాటిగా టికెట్ రేట్లు పెంచుతారు, ఏంది వద్దని చెప్పాం కదా, అయినా మరలా ఎందుకు పెంచారని చెప్పేసి మరలా మెమోని క్యాన్సిల్ చేయమన్నారు. దాంతో రాజాసాబ్ టికెట్లు ఇప్పుడు యథావిధిగా నార్మల్ రేట్లుగా అమ్మాలి. ఇక ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు పండక్కి, దానికి చిరంజీవికి సంబంధించి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇట్లున్నాను. అట్ ది సేమ్ టైం చిరంజీవికి ఒకలాగా రాజాసాబ్కి ఒకలాగా అన్నాను. ఇది ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి సినిమాకి సంబంధించి నిన్న నైట్ వచ్చేసింది ఏది మేము ఏమన్నా జీవో టికెట్ వెళ్ళి పెంచుకోండి అని. హైదరాబాద్లో ప్రీమియర్ షోలు వచ్చేసి 600 రూపాయలు, ఇక సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అన్నప్పుడు 50, 100, 50 ఉన్నాయి. ఏపీలో వచ్చేసి ప్రీమియర్లో వచ్చేసి 500 రూపాయలు, ఇక మల్టీప్లెక్స్ అనేది 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ అయితే 50 రూపాయలు పెంచుకోండి అయ్యా అన్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించండి. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే. ఓకే, సెకండ్ సాటర్డే రోజు కోర్టు ఉండదు, సండే రోజు కోర్టు ఉండదు, మండే రోజు సినిమా వచ్చేసి రిలీజ్ అవుతుంది. అంటే 10, 11 తారీఖు 2 రోజులు కూడా ఏమవుతుంది, అద్భుతంగా సినిమా టికెట్ మాత్రం అమ్ముడుపోతుంది. మండే రోజు వచ్చేటప్పటికి ఇక ఆబ్వియస్లీ ఒకవేళ కోర్టుకి వెళ్ళినా శంకర్ వరప్రసాద్ గారు టికెట్లు పెంచారు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆ మెమోను క్యాన్సిల్ చేయడం, జీవోని క్యాన్సిల్ చేస్తారు. ఈ 2 రోజులు ఆల్రెడీ టికెట్లు భయంకరంగా అమ్ముడుపోతాయిగా. ఒకవేళ రేపు మండే రోజు టికెట్ రేటు తగ్గిస్తుంది కోర్టు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి దట్టు వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు. అండ్ సినిమాలో ఫైనల్గా వచ్చేసి క్లైమాక్స్లో క్యామియో వచ్చేసి వెంకటేష్ ఉన్నాడు అండ్ అనిల్ రావిపూడి. ఈ మూమెంట్లో సినిమా టికెట్లు ఎందుకు కొంటారని అంటే నేను మరలా చెప్తాను చూడండి. మన చిరంజీవి ఒక మాట అన్నాడు, ఏ సినిమా అయితే అనుకున్న బడ్జెట్ లోపలనే కంప్లీట్ అయిందో, ఏ సినిమా అయితే అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని డేస్ మిగిలాయో ఆ సినిమా హిట్ అన్నాడు. తన గతంలో ఇటువంటి సినిమాలు ఎన్నో చూస్తున్నాడు అని అనిల్ రావిపూడి అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేశాడు. అనుకున్నటువంటి ఆ షెడ్యూల్ ఏదైతుందో రోజులు ఇంకా కొన్ని రోజులు మిగిలిపోయినాయి. అంటే సినిమా మీద అద్భుతమైన గ్రిప్ ఉంది అతనికి. మాకు నటించేటప్పుడు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అన్నాడు. తర్వాత ఆ సినిమాకి పట్టిన బడ్జెట్ అనేది ఏదైతుందో దానికి తగ్గట్టుగానే థియేటర్ల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇక రేపు శాటిలైట్, ఓటీటీలు మొత్తం ప్రాఫిట్లే. అదే ఈరోజు చిరంజీవి అన్నాడు, సినిమా ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంది, బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫామ్ అన్నాడు. ఇక రాజాసాబు సంబంధించి టికెట్ రేట్లు పెంచొద్దన్నారు, ఇప్పుడు నార్మల్ రేట్లకు అమ్మాలి. అండ్ సినిమా ఫస్ట్ డే వచ్చేసి ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్లాప్, డిజాస్టర్, యావరేజ్, అది నిద్ర అన్నారు. అయినా సరే
ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్తారు. అండ్ మారుతి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇవాళ వచ్చే కలెక్షన్ బట్టి రేపు సినిమా పరిస్థితి ఏంటంటే మనకు అర్థమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శివకార్తికేయంది పరశక్తి అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. అందులో గోల్టీ అని చెప్పేసి మన తెలుగు వారిని తమిళం వాళ్ళు అవమానించడం కోసం గతంలో తెలుగు కదా దాన్ని తిరగదెప్పి గోల్తీ గోల్తీ అనేవాళ్ళు అనమాట. అది మనలో రకంగా చాలా ఎటకారంగా దారుణంగా అనేవాళ్ళు. వెనకబడ్డ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర వాళ్ళని, వాళ్ళు ఎలాగే ఉంటారని, అంటే మనల్ని కించపరచడం కోసం వాళ్ళు వాడేవాళ్ళు. ఆ పదాన్ని పరశక్తి మూవీలో మన తెలుగు మనిషి సుధా కొంగర వాడేసింది. అదేమంటే ఏమంది, అదే మెయిన్ అంది. ఎందుకు మెయిన్ అంటే 1960 నాడు హిందీని బలవంతంగా రుద్దుతూ ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు తిరగబడి హిందీ ఉద్యమాన్ని అడ్డుకున్నారు. అప్పుడు ఈ తెలుగు వారి సంస్కృతి మాటలు మాట్లాడున్నారు. అదే ఆ సినిమాలో పెట్టాను తప్ప నేను కావాలని పెట్టలేదన్నారు. బట్ ఓవరాల్ అయినప్పుడు సినిమా వచ్చేసి స్లోగా వెళ్ళటం, ఓన్లీ సినీ లవర్స్, అది కూడా చరిత్ర బాగా తెలిసిన వాళ్ళు మాత్రం ఇష్టపడతారట. అంత ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. సో యూత్ కనెక్ట్ కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేవు. శివకార్తికేయన్ యొక్క నటన మాత్రం బాగుందట. సో ఓవరాల్గా ఏంటంటే శివకార్తికేయన్ మూవీ పోయింది. మన విజయ్ మూవీ వచ్చేసి ఏదైతే ఉందో జననాయకన్, అది ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. రాజాసాబ్ మిక్స్డ్ టాకు. రేపు మన శంకరప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత సినిమాలు మిగతాయనే తప్ప ముందైతే ఇంకా కష్టమే. సో అంతా ఈగర్లో వెయిట్ చేస్తుంది. శంకరప్రసాద్ గారు వస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ కోర్టు ఎన్నిసార్లు లేదని అంటూ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం సినిమాలకు ఫేవర్గానే ఉంటూ ఉన్నారు. ఎగైన్ అండ్ ఎగైన్ కోర్టు లక్షంతలు వేస్తూ ఉన్నా కానీ సినిమాల కోసం ఫేవర్గా మెమోలు ఇస్తున్నారు, జీవులు ఇస్తూనే ఉన్నారు. బట్ సినిమా బాగుందన్నప్పుడు కలెక్షన్ల వర్షం, బాగాలేదన్నప్పుడు ఎగైన్ మరల తుస్సు. బట్ రాజాసాబ్ విషయంలో మాత్రం నేను అనుకోవటం అయితే ఇవాళ రేపు కన్నా మనం క్రాస్ చెక్ చేస్తే కలెక్షన్ గట్టిగానే వస్తాయనిపిస్తూ ఉంది. సినిమా అయితే ఫ్లాప్ అయితే కాదనుకుంటూ ఉన్నా. శంకర్ వరప్రసాద్ గారు మాత్రం ఐఎమ్ షూర్ బ్లాక్ బస్టర్ హిట్టే, ఎదురు చూడండి. అండ్ ఈ 2 రోజుల్లో హ్యాపీగా టికెట్లు బుక్ చేసుకుని చక్కగా మండే రోజు రిలీజ్ షోకి వెళ్ళిపోండి.